అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ రాహుల్ గాంధీకి కౌంటర్ అటాక్ చేస్తూ తను చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్కి కౌంటర్ అటాక్ చేస్తూ తన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ ఏం పోస్ట్ చేశారో ట్విట్టర్లో చూద్దాం. రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశారంటే ట్రంప్కి మోదీ భయపడుతున్నారు అని చెప్పి 5 పాయింట్లు తీసుకొచ్చారు. ఏమన్నారంటే ఫస్ట్ వచ్చేసి ట్రంప్ డిసైడ్ చేస్తాడు అండ్ అనౌన్స్ చేస్తాడు రష్యన్ ఆయిల్ని భారతదేశం కొనదు అని చెప్పి దీన్ని ట్రంప్ డిసైడ్ చేసేలాగా మోదీ అలౌ చేస్తున్నాడు అని చెప్పి తిని క్లెయిమ్ చేస్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ట్రంప్ బర్త్డేకి ఇలా కంగ్రాచులేటరీ మెసేజెస్ ఇలాంటివి పంపించారు కదా, అండ్ పీస్ డీల్స్ ఇవన్నీ చేశారు అన్నట్టుగా కంగ్రాచులేటరీ మెసేజ్ పంపించారు కదా. అయితే ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ రిపీటెడ్గా స్నబ్స్ అంటే మోదీ ట్రంప్ కలుద్దాం అన్న దాన్ని పట్టించుకోకుండా ఫోన్ కాల్స్ని ఎత్తకుండా ఇలాంటివి ఉన్నా కానీ ఇలా కంగ్రాచులేటరీ మెసేజెస్ చేస్తూనే ఉంటాడు అని చెప్పనమాట. థర్డ్ వచ్చేసరికి క్యాన్సిల్ ఫైనాన్స్ మినిస్టర్స్ విజిట్ టు అమెరికా. యాక్చువల్లీ అక్టోబర్ 2025లో వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు కొన్ని వాషింగ్టన్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. దీనికి ఎఫ్ఎం వెళ్ళలేదన్నమాట. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ట్రంప్ మన మీద 50% టారిఫ్స్ వేశారు కదా, ఈ టెన్షన్స్ ఉన్నాయి. దాని రీజన్, అది మేజర్ రీజన్, అందుకు వెళ్ళలేదు. ఏప్రిల్లో కూడా ఎఫ్ఎం యుఎస్ మీట్ అనేది క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ సింధూర్ కంటే ముందుగా మన వాళ్ళు మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. సో అర్జెంటుగా రావాలి బ్యాక్ అని చెప్పి బయటకు వెళ్ళిన వాళ్ళు కాస్త వచ్చేసారు. సో అది మేజర్ రీజన్ తను వెళ్ళకపోవటానికి. ఇంకేంటి, స్కిప్డ్ షామెల్ షేక్లో రీసెంట్గా మీటింగ్ జరిగింది. వరల్డ్ లీడర్స్ అందరూ వచ్చారు. ట్రంప్కి డప్పా కొడుతూ తను పీస్ డీల్ చేశారు, గాజా పీస్ డీల్ చేశారు అని చెప్పి చాలా డ్రమ్ వేసుకున్నారు. బాగా అయింది. అయితే అక్కడికి వెళ్ళకపోవటం అనేది రియల్లీ దట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే రీజన్ అయితే ఉంది. మంగోలియన్ లీడర్ మన కంట్రీకి వచ్చారు, మన మన నేషన్ హెడ్ మోదీ ఉండాలి, ఆయన రిసీవ్ చేసుకోవాలన్న రీజన్ అయితే ఉంది. కానీ వెళ్ళకపోవడానికి ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడ ఏమైంది, ట్రంప్ షబాజ్ షరీఫ్ని స్టేజ్ మీదకి పిలిచాడు. పిలిచి అక్కడ ట్రంప్కి మళ్ళా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి పొగుడుతా చాలా డప్పు కొడతా ఉన్నారు. ట్రంప్ కూడా భారతదేశం పాకిస్తాన్ దే విల్ లివ్ టుగెదర్ కదా అంటే షబాజ్ షరీఫ్ ఒక లుక్ ఇచ్చాడు. సో ఏదో నవ్వుతా అన్నట్టు. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very, they are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. కానీ అక్కడ జరిగిందల్లా డప్పు కొట్టడం ట్రంప్కి అంతే. కానీ మనకి అమెరికాకి డిప్లొమాటిక్ టైస్ అనేవి నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతము ఈ టైంలో. అందున ట్రంప్ ఏమో నేను పీస్ డీల్ చేశాను భారతదేశం పాకిస్తాన్ మధ్యలో అని డప్పు కొడుతుంటే మన వాళ్ళు క్లియర్గా లేదని చెప్తున్న టైంలో అక్కడికి వెళితే మేబీ మేజర్ డ్రిఫ్ట్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంది అని. అండ్ ట్రంప్ షబాజ్ షరీఫ్ని స్టేజ్ మీదకి పిలిచారు. అదే టైంలో భారతదేశం నుంచి మోదీని షబాజ్ షరీఫ్ ఇద్దరిని స్టేజ్ మీద పిలిచి ఇద్దరు ఒకే టైంలో పిలిస్తే లేదంటే ఒకే టైంలో వెళితే దట్ డజంట్ లుక్ నేషన్ లైక్ ఇండియా కంపేరింగ్ ప్యారలీ ఇన్ బిట్వీన్ విత్ కంట్రీ లైక్ పాకిస్తాన్, టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ కంట్రీతో భారతదేశాన్ని ఈక్వల్గా పోల్చడం లేదా కంపేర్ చేయడం, ఇద్దరిని ఒకేసారి స్టేజ్ మీదకి రమ్మంటాం ఈజ్ నాట్ ఎ డీసెంట్ డీల్. ట్రంప్ ఇలాంటి ఎదవ పనులు చాలా చేస్తూ ఉంటాడు. లో లో బాల్ గేమ్ లాగా తక్కువ చేసి మాట్లాడటము, అందరినీ లైక్ అవమానించేలా మాట్లాడటము. ట్రంప్ హిస్ వర్క్ ఇస్ దట్ అండ్ హీ విల్ డూ ఇట్ ఫర్ షూర్. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి వచ్చినప్పుడు ఆఫ్రికన్ లీడర్స్ని వాళ్ళ కంట్రీకి పిలిచి కూడా ఇలాగే అందరి ముందు అవమానించాడు. అదేవిధంగా మన కెనడాకి మన మోదీ వెళ్ళినప్పుడు రమ్మని చెప్పి కూడా పిలిచాడు యుఎస్కి. అదే టైంలో పాకిస్తాన్ నుంచి ఆసిఫ్ మునీర్ వాడిని పిలిచి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇంకొక మన ఆపోజిట్ లైక్ టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ కంట్రీ యొక్క ఈ ఆర్మీ చీఫ్ తో కూర్చుంటాం అనేది దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. ఇద్దరిని ఈక్వల్ గా చేయడం అనేది వాడి ప్లాన్. మోదీకి కుదరదు అని చెప్పి అది కూడా ఇగ్నోర్ చేశారు. సో ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని డిప్లొమాటిక్ గా నడుస్తున్నాయి ఆల్రెడీ టైస్. ఫేస్ టు ఫేస్ వెళ్ళి అక్కడ సరిగ్గా బిహేవ్ చేయకుండా, లేకపోతే మనం వాళ్ళకి కోపం తెప్పించినా వాళ్ళు మనకు కోపం తెప్పించినా ఇంకా దూరం పెరుగుతుంది అని చెప్పి కొన్నిసార్లు మౌనం అనేది అంగీకారం ఒకటి పక్కన పెడితే లైక్ మౌనంగా ఉండటము, గొడవల్లో కామ్గా ఉండటం అనేది గొడవ తగ్గటానికి ఇంకా హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఒక పాయింట్ చెప్పారు. దానికి వెళ్ళకపోవడానికి రీజన్ అయితే ఇది మేజర్గా ఉంది అని అందరూ అంటున్నారు.
లాస్ట్ వచ్చేసి డజంట్ కాంట్రడిక్ట్ హిమ్ ఆన్ ఆపరేషన్ సింధూర్. చెప్తానే ఉన్నారు కదా ఆపరేషన్ సింధూర్లో ఆయన రోలే లేదు, యుఎస్ది ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మాట్లాడుకుందని. అయితే ఈ పాయింట్స్ చెప్పారు రాహుల్ గాంధీ, ఇవి పోస్ట్ చేశారనమాట. అయితే మేరీ మిల్బన్ ఈ పోస్ట్ని, రాహుల్ గాంధీ పోస్ట్ని రీట్వీట్ చేస్తూ కొంచెం చెప్పారు. ఏంటంటే మోదీ భయపడట్లేదు ట్రంప్కి, మోదీ ఈజ్ లుకింగ్ ఎట్ ఎ లాంగ్ గేమ్, ఏదో ఇప్పుడు వెళ్ళి పని అయిపోయింది అన్నట్టుగా చూడటం లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక కంట్రీ హెడ్, ఇప్పుడు ట్రంప్ ఎలాగైతే అమెరికాను ముందు పెడుతున్నాడో మోదీ కూడా భారతదేశాన్ని, వాళ్ళ దేశాన్ని ముందు పెడుతున్నారు. అలాగే ఏ స్టేట్ హెడ్ అయినా ప్రవర్తిస్తారు. అంటే ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా ఆ కంట్రీ, తన కంట్రీని ముందు ఉంచుతారు అని చెప్పి తను పోస్ట్ చేశారు. మోదీ భారతదేశానికి ఏదైతే అవసరమో, ఏదైతే మంచో అదే చేస్తారు, నేను అప్లోడ్ చేస్తాను అని చెప్తా చురక వేశారు రాహుల్ గాంధీకి. ఈ విషయం నీకు అర్థం కాదు, అంత ఇంటెలిజెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు, నువ్వు ఇదంతా వదిలేసి నీకెందుకు, నువ్వు ఐ హేట్ ఇండియా అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయి, దాంట్లో ఒక్కళ్ళే ఉంటారు, అది నువ్వే అని చెప్పి ఒక చురక అంటించి తను పోస్ట్ ముగించారు. రాహుల్ గాంధీ హెడ్ ఆఫ్ అపోజిషన్, తిను మాట్లాడే మాట, చేసే పోస్ట్ ప్రతిదీ చాలా ఆచిచూచి చేయాలి. చిన్న తప్పున్నా కానీ ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయడం పక్కన పెట్టండి, నమ్మకం పోతుంది. మనకి బీజేపీ ఉంది ఒక లాస్ట్ 15 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ పైనుంచి ఉంది. మనకి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ కూడా ఉండాలి. మీరే బీజేపీకి ఒక అసెట్ లాగా ఉంటే ఎట్లాగా? దిస్ షుడెంట్ హ్యాపెన్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ స్ట్రాంగ్ అపోజిషన్ కూడా. ఎప్పుడైతే అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఒక పార్టీ అనేది చాలా స్ట్రాటజిక్గా అడుగులు వేస్తుంది. నాదే ఏకఛత్రాధిపత్యం అన్నట్టుగా బిహేవ్ చేయదు. బీజేపీ అలా బిహేవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. కాంగ్రెస్ చాలా వీక్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ లీడర్స్ ఆర్ స్ట్రాంగ్, కానీ ఇప్పుడు హెడ్ అనేది రాహుల్ గాంధీ ఉండేసరికి అది ఇంకొక ప్రాబ్లంగా ఉంది. రాహుల్ గాంధీ హ్యాస్ టు మెచ్యూర్. ఆల్రెడీ యాక్చువల్లీ లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్తో చూస్తే చాలా ఎదుగుతున్నారు. బట్ కంట్రీ ముందు పెట్టాలి. కంట్రీని ముందు పెట్టుకోకుండా యాంటీ రిలీజియస్గా, యాంటీ ఇండియాగా అలాంటి హేట్ స్పీచెస్ కానీ అలాంటివి చేస్తుంటే ఒప్పుకోము. ఇప్పుడు ఓట్ చోరీని తీసుకొచ్చారు. ఓట్ చోరీని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న ఏరియాస్లోనే చూపిస్తే ఎట్లాగా, కంట్రీ వైడ్ చూపించాలి. ఇంకా పాయింట్స్ అనేది క్లియర్గా చెప్పాలి. మేబీ బీజేపీ కూడా కరెక్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇలాంటివి ఇంకా స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి బయటికి తీసుకురావాలి, క్లియర్గా ప్రజల్లోకి పెట్టాలి. ఇప్పుడు సోషల్ మీడియా అన్ని బాగా వచ్చినాయి కాబట్టి టెక్నికల్గా కూడా మాట్లాడాలి. అండ్ ఐ రియల్లీ విష్ a strong opposition to develop in this country, but even that should work for the country, that should not work against the country. Let's see how all this goes.